ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ సదానంద శివయోగి మహారాజ్ జీవిత చరిత్ర 1వ అధ్యాయం 2వ భాగము. రచన కీర్తిశేషులు శ్రీ సింగిడి విఠల్ రెడ్డి, విశ్రాంతోపాధ్యాయులు, గ్రామము మోన్పేట్, జిల్లా వికారాబాద్, తెలంగాణ. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో పిల్లలను ఇతర గ్రామాలకు పంపించే ఆర్థిక స్తోమత లేకపోయింది. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరిగాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. సంగప్ప మేకలను మేపడం ప్రారంభించడంతో మేకల సంఖ్య పెరిగింది. మగపిల్లలు పొలం పనులు, పశువులు మరియు మేకలను మేపితే, ఆడపిల్లలు ఇంటి పనులు, వంట చేయడంతో తల్లికి చేదోడుగా నిలిచారు. వ్యవసాయం విస్తరించడంతో 2 ఎకరాల సాగునీటి భూమిని కౌలుకు తీసుకొని చెరుకు, వేరుశెనగ, అల్లం పంటలు పండించారు. హనుమంతప్ప 9 ఏళ్ల వయసులోనే మేకలను, పశువులను మేపే బాధ్యత చేపట్టారు. మంచి పంటలు రావడంతో ఖర్చులు పోగా కొంత ఆదాయం మిగలడం మొదలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 2-3 సంవత్సరాల తర్వాత 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి తమ సొంత భూమిలో పని చేయడం వల్ల కూలీల అవసరం తగ్గి వ్యవసాయం మరింత లాభదాయకంగా మారింది. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కుటుంబంలో సుఖశాంతులు నెలకొన్నాయి. పిల్లలందరూ తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ పెద్దల పట్ల ఆదరాభిమానాలతో సంతోషంగా జీవించారు. సద్గురు సదానంద శివయోగి మహారాజ్ కీ జై.